దేవుని యొక్క అద్భుతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుడు నీకు అతి సమీపముగా ఉన్నాడు. దీని ధ్యానార్థమై మనము కీర్తనలు గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, నిజముగా దేవుడు మనకు ఎల్లవేళలా సమీపముగా ఉన్నాడు. తనకు హృదయపూర్వకముగా మొరపెట్టిన వారందరికీ ఆయన సమీపముగా ఉన్నారని మన మూల వాక్యములో చూచియున్నాము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఉదాహరణకు, మనము ఒక చీకటి గదిలో ఉన్నామనుకోనండి. అంత చీకటి గదిలో కూడా మనకు కావలసిన వస్తువు పలానా చోట ఉన్నదనియు, ఆ వస్తువు ఏ విధముగా ఉండునో, ఎక్కడ ఉండునో కూడా మనము కనిపెట్టగలము. విశ్వాసము అనునది కూడా మన యొక్క నిరీక్షణకు తగిన విధముగా దేవుడు మనకు దయచేయును అని నమ్ముటయే. మనము వెలుతురులో ఉన్నప్పటికంటే చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే, అనగా మనము చీకటి అనే శ్రమల మార్గములలో వెళ్ళుచున్నప్పుడు మాత్రమే దేవుడు మనతో కూడా ఉన్నాడని మనకు తెలియను. మనకు చీకటిలో వెళ్ళుచున్నప్పుడు మాత్రమే దేవుని జ్ఞానము క్రియ చేయును. ఇది అక్షర సత్యం. మనకు శ్రమలు లేనప్పుడు మనము చాలా భరోసాగా నాకేంటిలే అనియు మనకున్న అతి జ్ఞానముతో ప్రవర్తించదము. అదే మనకు శ్రమలు అనే చీకటి మన జీవితంలో ప్రవేశించినప్పుడు మన జ్ఞానము పనిచేయదు. ఆ సమయములో దేవుడు అధికముగా జ్ఞాపకమునకు వచ్చును కాబట్టి ఆయన మీద మనం భారం వేసి నడిచెదము. అయితే మనము ఈ భూలోకములో ఉంటున్నంత కాలము మనకు శ్రమలు ఉండును. విజయము అనునది అటువంటి కష్ట సమయములో నీవు దేవునికి ఏ విధముగా మొరపెట్టుచున్నావు అనియు, మరియు దేవునికి ఎంత సమీపముగా ఉండి నీ విశ్వాసమును దృఢపరచుకొనుచున్నావు అనునదియే ముఖ్యము. ప్రియమైన దేవుని జనమా, ఎప్పుడైతే మనము చీకటి గది అనే శ్రమల మార్గములో అన్ని వైపులా చుట్టబడి ఉన్నామో, అప్పుడు మనము పరలోకపు తండ్రి యొక్క ఈ 4 గుణాతిశయములను జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అవేవనగా, మొదటిగా ఆయన అందరికీ ఉపకారి. మనము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనమును గమనించినట్లయితే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అని చదువుచున్నాము. దేవుడు మన జీవితములలో చేయు ప్రతి కార్యమునకు ఒక ఉద్దేశ్యము కలిగి ఉన్నారు. కాబట్టి కొన్నింటిని మన జీవితములోనికి ఆయన అనుమతించుదురు. ఆయన ఉపకారే కాని అపకారి కాదని మనము జ్ఞాపకముంచుకొనవలెను. రెండవదిగా, ఆయన సర్వాధికారము గలవాడు. మనము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 19వ వచనమును గమనించినట్లయితే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు అని చదువుచున్నాము. ప్రభువు యొక్క సింహాసనము తన తండ్రితో పాటు ఉన్నది కాబట్టి ఆయన ఏలుబడి చేయుటకు, ఆయన ఆధీనములో సమస్త కార్యములు ఉంచుటకు గాను అధికారము గలదు. నీ జీవితములో జరుగు ప్రతి స్థితియు కూడా ఆయన ఆధీనములో ఉన్నదని గుర్తెరుగుము. మూడవదిగా, సమస్తమును మన మేలుకై చేయును. మనము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని చదువుచున్నాము. మనము శ్రమల మార్గములలో వెళ్ళుచున్నప్పుడు అవి మన మేలుకై అనుమతించబడినని మనము విశ్వసించవలనే కాని దేవునిపై సనుగుట యుక్తము కాదు. నాలుగవదిగా, దేవుని వాగ్దానములు అన్నియు నమ్మదగినవి. దీనికై మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని చదువుచున్నాము. ఆయన నీ నా జీవితములలో చేసిన వాగ్దానములను నెరవేర్చుటకు సమర్థుడు. ఆలస్యము వెనుక రెండంతల దీవెన నీకై నాకై ఆయన దాచి ఉంచెనని రూఢిగా నమ్మిన ఎడల మన జీవితములలో గొప్ప మేలును చూచెదము. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ నిరీక్షణ
లేక నీ జీవితంలో ఎటూ తోచని స్థితిలో తిరుగులాడుచుండుట ఎందుకు? దేవుని యందు విశ్వాసముంచుము. సమస్త అధికారము గల దేవుడు నీకు అతి సమీపముగా ఉన్నాడని నీ ఆత్మీయ నేత్రములతో చూడుము. నీ ప్రక్కనే నిలిచి నిన్ను నడిపించుచున్న దేవుని చూడుము. నీవు పిలిచిన వెంటనే ఆయన నీకు దారి చూపి నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపించుటకు సిద్ధముగా ఉండి ఉన్నారు. మరి ఆలస్యము ఎందులకు? చాచిన ఆయన చేతిని పట్టుకొని ఈ నిమిషమే సమస్తము ఆయనకు అప్పగించి నీ శ్రమల నుండి విడుదల పొంది ఆయనలో విశ్రమించుము. ఆ విధముగా చేయుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను కాచి కాపాడి కృప చూపుదురుగాక. ఆమేన్. సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. జీవంగల దేవుని దర్శించుటకు ఆనందంతో నా హృదయము పొంగుచుండెన్. జీవంగల దేవుని దర్శించుటకు ఆనందంతో నా హృదయము పొంగుచుండెన్. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. ప్రభు సన్నిధి నాకు తోడయుండగా అరణ్య యాత్రలో నాకు జయం కలిగెను. ప్రభు సన్నిధి నాకు తోడయుండగా అరణ్య యాత్రలో నాకు జయం కలిగెను. అగ్ని స్తంభముగా ఆత్మలో నడిపి మేఘ స్తంభముగా దారి చూపెను. అగ్ని స్తంభముగా ఆత్మలో నడిపి మేఘ స్తంభముగా దారి చూపెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను.
యేసు సన్నిధిలో క్షేమం కలదు, కలవరం పోరాటంలో నిలబెట్టును. యేసు సన్నిధిలో క్షేమం కలదు, కలవరం పోరాటంలో నిలబెట్టును. శోధన వ్యాధులు నన్ను బాధించిన, శరీరం ఆత్మలో స్వస్థపరిచెను. శోధన వ్యాధులు నన్ను బాధించిన, శరీరం ఆత్మలో స్వస్థపరిచెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఏడవగా, సమాధానం విశ్రాంతి నాకిచ్చెను. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఏడవగా, సమాధానం విశ్రాంతి నాకిచ్చెను. శత్రు శక్తులు నాపై దండెత్తి వచ్చినను, శక్తిమంతుడు యేసు విడిపించెను. శత్రు శక్తులు నాపై దండెత్తి వచ్చినను, శక్తిమంతుడు యేసు విడిపించెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. దేవాని సన్నిధి ప్రకాశింపజేసి, నీ ముఖ కాంతి ఉదయింపజేయుము. దేవాని సన్నిధి ప్రకాశింపజేసి, నీ ముఖ కాంతి ఉదయింపజేయుము. యేసుని నామము ఉచ్చరించి పాడగా, ఆశీర్వాదములు నాపై కుమ్మరించుము. యేసుని నామము ఉచ్చరించి పాడగా, ఆశీర్వాదములు నాపై కుమ్మరించుము. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను.